అందరికీ నమస్కారం. గుడ్ ఫ్రైడేకి ముందు ఆదివారము మంటల పండుగ జరుపుకుంటారు. క్రైస్తవ మిత్రులందరికీ, సోదరీమణులందరికీ మంటల పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈ పండగ రోజున జరుపుకోవడం ఎందుకు, క్రైస్తవులు ముఖ్యంగా మీకు ఒక కథ చెప్తానండి. ఒక ఊర్లో ఒక తాతయ్య ఉంటారు. ఆ తాతయ్య ఎవ్వరూ లేక కొడుకులు అలాగే కూతుళ్ళు ఎవ్వరూ లేక తను నిరంతరం ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉండడం వల్ల తను ప్రతిరోజు ఏడటం వలన తన కళ్ళ నుండి వచ్చే కన్నీరు ఒక నదిలా తయారవుతుంది. అనుకోకుండా తనకు తెలియదు నదిలా తయారవుతుంది అని. అప్పుడు ఆ నీటి ప్రవాహం వలన ఎక్కువగా చుట్టూ వాతావరణం అంతా పచ్చదనంగా తయారయ్యి ఆ నీటికి కొన్ని జంతువులు అలాగే పక్షులు ఒకదానికొకటి అనుసంధానంగా దగ్గరకు వచ్చి అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా అందంగా తయారైంది. కానీ ఆ తాతయ్యకి తెలియలేదు. అప్పుడన్నమాట తన దగ్గరికి ఈ జంతువులు, పక్షులు, ఈ కిలకిలలు అన్నీ రావడం చూసి తనకి చాలా ఆనందం వేసింది. ఆనందం వేయడం వలన ఆయన అనుకుంటారు. అప్పుడు ఏడవడం మానేస్తే అలా అలా ఆ వాటర్ అంతా ఎండిపోవడం జరిగితే ఆ లాస్ట్కి ఆ పక్షులు, ఆ భూభాగం అంతా ఎండిపోవడం అయిపోయింది. అప్పుడు ఆ పక్షులు, జంతువులన్నీ తాతయ్య దగ్గరకు వచ్చి ఉంటాయట. తాతయ్య మీరు ఏడకపోవడం వలన భూభాగం అంతా ఎండిపోయింది, కాబట్టి మీరు ఏడిస్తేనే మేము ఆనందంగాను అందంగాను ఉంటాము, మీరు ఏడవండి అంటాయట. అప్పుడు అన్నమాట ఆ తాతయ్య ఆలోచిస్తాడు, అమ్మా అంటే నేను ఏడవడం వల్లే జీవరాశులన్నీ ఆనందంగా ఉన్నాయంటే. అప్పుడు అంటాడు భగవంతుడు, వేడుకుంటాడు, నా ఏడుపు వలన ఈ ఆనందం కలుగుతుందంటే అక్కడ అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ సోదరులు కానివ్వండి, మిగతా హిందూ సోదరులు కానివ్వండి, అందరు కూడా కన్నీటి ప్రార్థన చేయడం వలన మన చుట్టూ ఉండే జీవరాశులన్నీ కూడా ఆనందంగా ఉంటాయని గ్రహించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ భగవంతుని వేడుకోండి. తద్వారా అందరం కూడా సంతోషంగా ఉంటాము. తాతయ్య సంతోషంగా ఉన్నారు, జీవరాశులను కూడా సంతోషంగా ఉన్నారు. అర్థమైంది కదండి కదా. బాయ్.